ఇది ఒక 20 డేస్ బ్యాక్ వీడియో అండి. నేను, లియో బాబు బయటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో చెప్తే నవ్వుతారేమో మీరు. చూపిస్తాను. మామూలుగానే వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాం గానీ, నాకు పనుంది అటువైపు. సరే చూసుకొని వద్దాం అన్నట్టుగా వెళ్ళాం. కొమరవరం నాకు బాగా నచ్చుతుందండి. చక్కగా చుట్టూ ఎటు చూసినా పచ్చదనం. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. అలా ఊర్లోకి అలా సరదాగా తిరిగి రావాలనిపిస్తుంది. కానీ లియో బాబుని ఒక్కడినే తీసుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళలేనండి. ఎవరైనా తోడుంటే బెటర్ కదా! మామూలుగా సజ్జపురంలో అయితే మేమిద్దరం వెళ్ళిపోయేవాళ్ళం. ఇటు కొమరవరంలో తెలియని ఏరియా కదా! ఎటు నుంచి ఏమన్నా అటాక్ చేస్తాయేమో అని భయంతోటి మా అబ్బాయి ఉంటేనే వెళ్తాను. అలా సరదాగా వెళ్తున్నాము. లియో కూడా ట్రాఫిక్‌లో వెళ్ళేదానికంటే ఇలా వెళ్ళడం అంటే ఇష్టమేమో. ట్రాఫిక్‌లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కనీసం పడుకుంటాడు. ఇలాంటి చోటైతే అసలు పడుకోడండి. అలా చూస్తూనే ఉంటాడు తిరిగి ఇంటికొచ్చేంత వరకు. మేమైతే వచ్చింది ఇక్కడికేనండి. చెప్పాను కదా నవ్వుకుంటారేమోనని. ఎండు చేపలు, ఎండు రొయ్యలు అమ్ముతారు కదా! అక్కడికొచ్చాము. మా పిల్లలకి చాలా ఇష్టం. నేను తినను. మళ్ళీ మా హస్బెండ్, పిల్లలు తింటారు. ఇదివరకు మా అమ్మగారే చేసి పంపించేవారండి. నాకు కూడా వచ్చేది కాదు చేసుకోవడం. సరే నేను కూడా ట్రై చేయాలి కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకెంతకాలం అమ్మ పంపిస్తది. నేను పిల్లలకి అది చేయాలంటే ఫ్యూచర్‌లో నాకు తెలియాలి కదా అని తీసుకున్నాను. అన్ని రకాలు తీసుకున్నాను. నేను పండుగప్ప అంటారు కదా! ఎండు పండుగప్ప. అది కోడిగుడ్డులో కలిపి వేపుతూ ఉంటారు. అదొక్కటే తింటానండి. ఎండ్రాయిలు, ఎండు చేపలు అవి కర్రీస్‌లో వేస్తారు కదా! నాకసలు నచ్చవు. మా పిల్లల కోసమని తీసుకున్నాననమాట. చిక్కుడుకాయ, తెలగపిండి, ఎండ్రాయిలు వండమని చెప్పారు మా పిల్లలని. వెళ్ళాము లియో బాబు, నేను. మరి వాడు కూడా వాళ్ళ అన్నయ్య, అక్క కోసం మరి ఏమన్నా చెయ్యాలి కదా! ఎప్పుడు వాళ్ళ అక్క, అన్నయ్య చేత సేవలు చేయించుకోవడమే కాదు కదా! ఇంతకీ వీడేం చేశాడు మీతో పాటు వచ్చాడు అంతే కదా అనుకుంటున్నారా? నేను చాలా రోజుల తర్వాత డ్రైవింగ్ తీసుకున్నానండి. వాడు చూడండి, వాడి ఎక్స్‌ప్రెషన్సే చూడండి మీరు. ఎందుకురా మమ్మీకి డ్రైవింగ్ ఇచ్చావు అన్నట్టుగా. నేను బాగానే డ్రైవ్ చేస్తానండి. వీడు ఓవర్ యాక్షన్ కాకపోతే. చూడండి నా వైపే, ఆ డ్రైవింగ్ వైపే చూసుకుంటున్నాడు. కూర్చోమన్నా కూర్చోవట్లేదు. అదే నేను పక్క సీట్‌లో కూర్చుంటే చక్కగా కూర్చుంటాడండి. మరి వాడికి భయమేస్తుందో ఏమో మరి. అది వాడు త్యాగం చేసిందేంటంటే, వాడు ప్రాణాలను పణంగా పెట్టి అమ్మ డ్రైవింగ్‌లో బయటికెళ్ళొచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత ఒక్కటే అక్కడ ఎక్కి చూస్తున్నాడండి పైకి. ఎందుకు చూస్తున్నాడో నాకు చాలా సేపు అర్థం కాలేదు. ఇంతకీ ఏంటంటే, ఆ పైన పెట్టాను. ఎక్కడ పెట్టినా చీమలు పట్టేస్తున్నాయి ఏ ఐటెమ్‌కైనా అని చెప్పి ఫ్రిడ్జ్ పైన పెట్టానండి. అందుకని ఫ్రిడ్జ్ పైకి చూస్తున్నాడనమాట ఆ స్మెల్‌కి. "నువ్వు తినకూడదు నాన్న, నీకు మటన్ వండాను" అని చెప్పి, మటన్ పెడతాను పదా అంటే నాతో పాటు ఎలా ఎగురుతూ వస్తున్నాడో చూడండి. అప్పుడు చికెన్ తినొద్దన్న స్టార్టింగ్‌లో మటన్ తెప్పించేదాన్నండి వీడికి. జస్ట్ మటన్ అయినా సరే మన చికెన్ లాగానే కొంచెం పసుపు వేసి, మటన్ అయితే అందులో వెజిటబుల్స్ వేసినా తింటాడని చెప్పి కొంచెం క్యారెట్ వేసి, రైస్ పెట్టి కుక్కర్‌లో పెట్టేస్తాను డైరెక్ట్‌గా. అది మెత్తగా ఉడికించేసి మెత్తగా చేసి పెడితే తింటాడండి.